హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఒక బెస్ట్ ట్యుటోరియల్ అంటే కైన్మాస్టర్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది వీడియో ఎడిటింగ్కి ఒక బెస్ట్ యాప్ అండి. నేను ఈ వీడియోని ఏ వీడియో అయినా సరే ఇందులోనే ఎడిటింగ్ చేస్తాను. చాలా సింపుల్గా కూడా ఉంటుంది. సో నేను కూడా ఒకసారి మీకు చెప్తాను దీని గురించి ఎలా ఎడిట్ చేయాలో. ఈ పక్కన ఉన్న ఈ వీడియోస్ అన్నీ కూడా ఆల్రెడీ ఎడిట్ చేసినవి. ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఫస్ట్ క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. 16.9, 9.16, 1.1 ఇది ఒక ఇవన్నీ కూడా ఫార్మాట్లు అండి. ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. మనకి 16.9, 9.16 అలాగే 1.1 ఒక ఫార్మాట్లు ఉంటాయి. ఇందులో మనకి బెస్ట్ రిజల్ట్ కావాలంటే 16.6లో క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకు కావాల్సిన ఫైల్స్ అన్నీ కూడా మీడియాలో ఉంటాయి. మీడియాలో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్స్లో ఉన్నాయా, కెమెరాలో ఉన్నాయా, వాట్సాప్లో ఉన్నాయా, లేదంటే స్క్రీన్ షాట్లో ఉన్నాయా అనేది మనకి తెలుసు. మనకి ఎందులో కావాలో అందులో మనం పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసిన అయితే కెమెరాలో ఉన్నాయి కాబట్టి కెమెరాలోకి వెళ్తున్నా, ఇలా వెళ్తున్నా. ఇలా ఓపెన్ అవుతాయండి. కెమెరాలో ఓపెన్ చేయగానే ఇందులో మనం తీసిన వీడియోలు ఉంటాయి. మీకు ఎడిటింగ్ కోసం 2 చూపిస్తాను. ఇదొకటి చూపిస్తాను, ఇదొకటి చూపిస్తాను. వెనక్కి వస్తాను. వెనక్కి వచ్చిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫైల్స్ ఓపెన్ అవుతాయి, అప్లోడ్ అవుతాయి. ఒకసారి దీన్ని ప్లే చేసి చూద్దాము. ఇలా ప్లే చేశాను కదండి. ఇప్పుడు వెనక్కి వెళ్దాము. ఈ యొక్క చూడండి, ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి ఈ ఫైల్ని కట్ చేయాలనుకుంటే ఇక్కడికి రండి. సీజర్ స్టార్టింగ్ కాబట్టి ఇక్కడికి రండి. ఇక్కడ క్లిక్ చేయండి. కట్ అయిపోయింది, చూసారు కదా. అదే కట్ అయింది వద్దు, మనకి రిటర్న్ కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. అలాగే మళ్ళీ క్లిక్ చేయండి. ఇక్కడ సీజర్ దగ్గర రండి. రైట్ సైడ్ కావాలనుకుందాం, ఇక్కడ క్లిక్ చేస్తే కట్ అయిపోతుంది. అది కూడా మనకు వద్దు, మళ్ళీ కావాలనుకుంటే ఇటు రండి. మళ్ళీ వచ్చేసింది, చూసారా. అలా కాకుండా స్ప్లిట్ ఎట్ ప్లే హెడ్ ఉంది చూసారు, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇట్లా కట్ అయిపోతుంది అనమాట, 2 ముక్కలుగా అయిపోతుంది అనమాట. ఇది కూడా అవసరం లేదనుకుంటే రండి, మళ్ళీ వచ్చేస్తుంది. తర్వాత ప్లే చేయండి. ఈ రెండింటి మధ్య ఎఫెక్ట్ కావాలనుకుంటే ఇక్కడికి రండి. ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటాయి చూసారా. అంటే ఈ వీడియో నుంచి ఈ వీడియోకి ఎలాగ స్మూత్గా ఎలా వెళ్తుందో చెప్పడానికి ఆ ఎఫెక్ట్ అండి. ఇలా రండి. మీకు ఇష్టం వచ్చిన దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో సెలెక్ట్ చేసుకుంటాను. ఈ ఫార్మాట్ని చూడండి. బ్యాక్ వచ్చాను, ప్లే చేద్దాము. చూసారుగా ఏ విధంగా వచ్చిందో. ఇలా మారుతుందన్నమాట. ఇది అవసరం లేదు, ఇది బాగలేదు అనుకుంటే మీరు మళ్ళీ వేరే ఫార్మాట్లోకి వెళ్ళిపోవచ్చు. ఇట్లాగా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, క్రాస్ ఫేడ్ అనమాట. ఇక్కడికి రండి, ఇక్కడ క్లిక్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్దాం. చూసారా మారిపోయింది. ఇది అవసరం లేదు అనుకుంటే దీన్ని రీబ్యాక్ వెనక్కి రావచ్చు, ఇలా రావచ్చు. మారిపోయింది, చూసారా. అలాగే ఈ యొక్క ఫైల్ మీద ఏదైనా నేమ్స్ రాసుకోవాలనుకుంటే ఇక్కడికి రండి, లేయర్కి అడిగి రండి. ఇక్కడ మీడియా ఎఫెక్ట్స్, ఓవర్లే, టెక్స్ట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ అని కొడదాం. టెక్స్ట్ నేను హాయ్ అని కొట్టాను. మీకు ఏది కావాలంటే మీరు అది ప్లే చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. దీన్ని ఇలాగా ఇంక్రీజ్ డిస్క్రీజ్ కూడా చేసుకోవచ్చు. సైడ్కి తీసుకెళ్తాను ఇలాగా. ఈ ఫాంట్ని కనుక మనం మార్చుకోవాలనుకుంటే ఇక్కడికి రండి, ఇక్కడ క్లిక్ చేస్తాను. ఫాంట్స్, ఇవన్నీ ఫాంట్స్ అనమాట. బోల్డ్, ఇటాలిక్, మోనో ఇలా ఉంది. మనకి ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బోల్డ్ సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ బ్యాక్ వచ్చి ఇక్కడ మారిపోయింది, చూసారా. మళ్ళీ ఇంకో ఫాంట్ సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ బోల్డ్ చూసారు కదా. ఇప్పుడు చూద్దాం ఇంకోటి. ఇప్పుడు ఇది స్క్రిప్ట్ బోల్డ్ అనమాట. మారిపోయింది. దీనికి కనుక కలర్ కావాలనుకుంటే ఇక్కడికి రండి. మారిపోయింది, చూసారా కలరు. ఇంకో కలర్ కదా, గ్రీన్కి వచ్చింది. ఇంకోటి చూద్దాం.
పింక్, ఇలా మనకి ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. అలాగే దీనికి యానిమేషన్ ఇద్దాం. ఇలాగా ఫేడ్ చూసారు కదా, మరి పాప్, స్లైడ్ రైట్, స్లైడ్ లెఫ్ట్, ఇలాగ మనకి ఇష్టం వచ్చింది మనం పెట్టుకోవచ్చు. వీడియో ఓపెన్ అయిన తర్వాత మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇది దీనికి నేను రబ్బర్ స్టాంప్ ఇద్దాం అనుకుంటున్నాను. నేనైతే అది ఇచ్చాను, మీరు ఏదైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం, ఇబ్బంది ఏం లేదు. ఇలా వెనక్కి రండి. ఇచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ దీని దగ్గరికి తీసుకురండి. దీన్ని ఎలాగా చూసుకోడా, ఈ హాయ్ అనేది వీడియో మొత్తం కావాలనుకుంటే వీడియో మొత్తం ఇలా పెట్టుకోవచ్చు. పెట్టుకున్నారు కదా, ఒకసారి ప్లే చేద్దాం చూడండి. చూసారు కదా, వీడియో మొత్తం వచ్చింది. అలా అవసరం లేదు, ఒకే చోట కావాలి, తర్వాత వీడియో ప్లే అయితే సరిపోతుంది అనుకుంటే ఇలా దగ్గర తీసుకురండి. దీన్ని అన్నిటిని మళ్ళీ వెనక్కి రండి. ఇప్పుడు ప్లే చేయండి. ఇక్కడ తగ్గిపోతుంది అనమాట. మళ్ళీ దీనికి ఇంకేదైనా ఫర్ ఎగ్జాంపుల్ లేయర్ ఉంది కదా, ఈ లేయర్లో మళ్ళీ ఇక్కడికి రండి. ఇక్కడ మీడియా ఎఫెక్ట్ ఉంది. మీడియా ఎఫెక్ట్ లేదు, మీడియా ఎఫెక్ట్ లేదు. ఇక్కడ రండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సెలెక్ట్ చేద్దాము. దీన్ని ఇలా మార్చుకోవచ్చు. ఇలా పైకి క్రిందకి మీకు ఎలా కావాలంటే అలా కూడా మార్చుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది ఇది. ఆ లెటర్ వచ్చినప్పుడు దీనికి ఒక ఎఫెక్ట్ ఇది. ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో. చూసారు కదా, సునామీ లాగా వచ్చింది. అక్కడ సునామీ లాగా ఉంది కదా, అది. ఇప్పుడు అది వద్దనుకుంటే, అది బాగలేదనుకుంటే ఇట్లా దీన్ని సెలెక్ట్ చేయండి, వెనక్కి వచ్చేసేయండి, వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్లే చేద్దాం. ఇప్పుడు ఆపండి. ఇంకా ఇందులో ఏమున్నాయి, హ్యాండ్ రైటింగ్ కూడా ఉంది. మనం ఇది రాయాలనుకుంటే కూడా రాసుకోవచ్చు. చూసారా, హాయ్, దీన్ని చెరపచ్చు. ఇలా చూసారా, చెరిగిపోతుంది. ఇలాగ చెరుపుకోవచ్చు అనమాట. ఇలా చేయొచ్చు. దీన్ని చెరిపేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ రెండు క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి హాయ్ అని పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసారా, హాయ్ అని పెట్టాను. ఇప్పుడు వెనక్కి రండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. ఈ విధంగా వస్తుంది. ఇది అవసరం లేదు, హ్యాండ్ రైటింగ్ అవసరం లేదు, బాగలేదు అనుకుంటే దీన్ని సెలెక్ట్ చేయండి, బ్యాక్ వచ్చేసేయండి. అది మొత్తం క్లోజ్ అవుతుంది. మళ్ళీ చూడండి. చూసారు కదా, అదంతా క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ఇంకొకటి చూద్దాము. ఓవర్లే, ఇది కూడా ఈ యొక్క టెక్స్ట్కి సంబంధించింది. ఆ టెక్స్ట్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనే దానికి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేస్తాను నేను ఇది సెలెక్ట్ చేశాను కదా, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని ముందుకు జరుపుతాను. ఈ టెక్స్ట్ని జరిపాను. ఇది ఇలా నాకు కావాల్సిన చోటికి నేను మార్చుకోవచ్చు. దీన్ని మీరు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. దీన్ని మీ అవసరాన్ని బట్టి, మీ వీడియో యొక్క క్వాలిటీని బట్టి, మీ యొక్క వీడియో యొక్క అవసరాన్ని బట్టి ఉంటుంది. ఇది ప్లే చేద్దాం. చూసారు కదా, ఇలా వచ్చింది. ఇది అవసరం లేదు, బాగలేదు అనుకుంటే దీన్ని కూడా సెలెక్ట్ చేయండి. ఇది వెనక్కి రండి. నేను మళ్ళీ ప్లే చేయండి. ఇలా క్లోజ్ చేయండి. తర్వాత ఇక్కడ ఏదైనా మీరు మ్యూజిక్ ఇవ్వాలనుకుంటే ఇక్కడికి రండి. ఇక్కడ ఆడియో అని ఉంది కదా, ఇక్కడ ఆడియో కాడికి రండి. ఈ ఆడియో అని వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మ్యూజిక్ అసెట్స్, ఎస్ఎఫ్ఎక్స్, రికార్డ్స్, సాంగ్స్, ఆల్బమ్, ఆర్టిస్ట్, జనరల్, ఫోల్డరు. ఇందులో ఎక్కడైతే మీ సాంగ్ ఉందో అక్కడికి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్బమ్ కాడికి వెళ్తాను. ఇక్కడ ఆల్బమ్కి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ లైబ్రరీకి వెళ్తాను. ఇక్కడికి వెళ్ళాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బిగ్ స్క్రీన్ ఉంది కదా, ఇది ఒక సాంగ్. ఇది మనకి ఇక్కడ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇది స్టాప్ చేసుకుని ఇలా స్టాప్. ఇక్కడ కనుక ఈ యొక్క సాంగ్ ఇక్కడ పేస్ట్ అవ్వాలంటే ఇక్కడ ప్లస్ కొడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. చూసారా, వచ్చేసింది. మళ్ళీ వెనక్కి రండి.
వెనక్కి వచ్చేసిన తర్వాత ప్లే చేయండి. చూసారా సౌండ్ వచ్చేసింది. అలా వినపడుతుంది అనమాట. ఇక్కడ స్టాప్ చేద్దాం. ఇది అవసరం లేదు, అంత అవసరం లేదు అనుకుంటే మీకు ఎంత కావాలంటే అంత తగ్గించుకోవచ్చు. ఇక్కడికి సెలెక్ట్ చేసిన తర్వాత వాయిస్ చేంజ్, ట్రంక్, లుప్పు, ట్రిమ్ ఇక్కడ కూడా ఉంది. కటింగ్ ఇక్కడ ఎంత అవసరం లేదు మనకి వీడియో అనుకుంటే ట్రిమ్ చూద్దాం. రైట్ సైడ్ కట్ అయిపోయింది. మళ్ళీ అదే కావాలనుకుంటే ఇటే ఓకే చేయండి. ఇప్పుడు ట్రిమ్ దీన్ని మళ్ళీ సెలెక్ట్ చేద్దాం. ఇక్కడికి వద్దాం. మళ్ళీ కటింగ్, మళ్ళీ ఇప్పుడు రైట్ సైడ్ కట్ చేస్తే రైట్ సైడ్ కట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఓకే చేద్దాం. ఇదంతా ఉంటుందన్నమాట. సో ఇంత అవసరం లేదు ఈ వీడియోకి. సో నేను దీన్ని కట్ చేస్తున్నాను. కట్ చేశాను, అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనం ఓన్లీ యాడ్ చేసిన మ్యూజిక్కే వినపడాలి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తగ్గిపోవాలనుకుంటే సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఈ వీడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఉంది కదా, వీడియో మీద క్లిక్ చేశారు కదా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఉంది. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఈ వీడియోలో ఉన్న ఆడియో సపరేట్ అవుతుంది. చూద్దాం. చూసారా, సపరేట్ అయిపోయింది. సో ఇప్పుడు ప్లే చేద్దాం ఒకసారి. సపరేట్ చేసినా కనపడుతుంది కదా. స్టాప్ చేద్దాం. దీన్ని ఈ సాంగ్ని సెలెక్ట్ చేద్దాము. ఆడియోని సెలెక్ట్ చేద్దాము. సారీ, తీసేస్తాను. ఇప్పుడు క్లోజ్ అయిపోయింది కదా. చూడండి, పూర్తిగా మ్యూట్ అయిపోయింది అది. సో ఇప్పుడు దానికి మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటే వీడియోని ఒకసారి ఆపి మళ్ళీ బ్యాక్ వెళ్ళి మనకి ఇంతకుముందు సెలెక్ట్ చేసిన సాంగ్ ఉంది కదా, దాన్ని పెంచుకుంటూ పోతాను. ఇప్పుడు ఆ వీడియో వాడికి పెంచుకుంటూ పోతాను. ఇలాగా ఎంతవరకు కావాలంటే మనం అంతవరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడి నుంచి సెలెక్ట్ చేస్తాను. మనం ఇక్కడి నుంచే కదా కట్ చేసింది ఆడియోని, ఇక్కడి నుంచి సెలెక్ట్ చేస్తాను. చూసారా, ఆడియో మొత్తం వచ్చేసింది. మళ్ళీ ఈ ఆడియో అవసరం లేదనుకుంటే దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ట్రిమ్ కాడికి వెళ్ళి ఇక్కడ మధ్యలో స్ప్లిట్ కావాలంటే స్ప్లిట్ కూడా చేసుకోవచ్చు. ఇలా కట్ అయిపోతుంది. మళ్ళీ అవసరం లేదనుకుంటే మీరు యాడ్ చేయండి. దీన్ని కట్ చేయాలనుకుంటే ఇక్కడ రండి, కట్ అయిపోయింది. సో మళ్ళీ ఇంకా అలాగే ఈ యొక్క వీడియోకి మీరు వాయిస్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ వాయిస్ ఆప్షన్ ఉంది చూసారా, ఇక్కడికి రండి. ఇక్కడ స్టార్ట్ అని వస్తుంది. ఇక్కడ స్టార్ట్ అని నొక్కిన తర్వాత మన వాయిస్ రికార్డ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నీకు ఎలాగో. స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను ఈరోజు వీడియో ఎడిటింగ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అదేంటో ఒకసారి చూద్దాం. చెప్పాను కదండి, ఇక్కడ స్టాప్ అని ఉంది కదా, ఇక్కడ స్టాప్ చేయండి. స్టాప్ చేసిన వెంటనే చూసారా, ఇక్కడ ఆడియో యాడ్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఈ ఆడియో ఒకసారి విందాము. ప్లే చేద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ వాయిస్ మాత్రం వినపడాలి అనుకుంటే ఈ వీడియో ఇంతకుముందు మనం యాడ్ చేసిన సాంగ్ దాని వాల్యూమ్ తగ్గించుకోవాలంటే సాంగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికి రండి. ఇలా తగ్గిపోద్ది, వాల్యూమ్ తగ్గించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము. నేను ఈరోజు వీడియో ఎడిటింగ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అదేంటో ఒకసారి చూద్దాం. చెప్పాను కదండి, ఇక్కడ స్టాప్ అని ఉంది కదా, చూసారు కదా, వీడియో సౌండ్ లేకుండా అయిపోయింది. దీన్ని మళ్ళీ పెంచుకోవాలనుకుంటే ఇక్కడ రండి, పెంచుకోండి. జనరల్గా 100 ఉంటుంది, మన అంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. మళ్ళీ సెలెక్ట్ చేద్దాము.
ఎంత 200 కంటే 200 కూడా పెంచుకోవచ్చు. పెంచుకున్నాం కదా, ఒకసారి విందాం వాయిస్ ఎలా ఉంటుందో. చూసారా, నా వాయిస్ తగ్గిపోయింది, మ్యూజిక్ అనేది సౌండ్ ఎక్కువైపోయింది. మళ్ళీ సెలెక్ట్ చేద్దాము, యథాస్థానానికి వద్దాము. 100కి అలా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ప్లే చేద్దాం మళ్ళీ ఒకసారి. ఇది కూడా ఒకసారి స్టార్ట్ చేద్దాము. ఈ వాయిస్ని కూడా ఎంతవరకు కావాలంటే అంతవరకు మనం పెంచుకోవచ్చు, జరుపుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడికి. సారీ, ఇలా సెలెక్ట్ పట్టుకోండి, వేలు పట్టుకో, ఇలా జరపాలి. వెనక్కి ఇలా ముందుకి ఎక్కడ కావాలంటే అక్కడ మనం జరుపుకోవచ్చు. ఓకేనా. తర్వాత ఈ మీడియా ఎఫెక్ట్ అనేది వేరే ఫ్రేమ్ని దీనిలో యాడ్ చేసుకోవడానికి, అది దానికి సంబంధించింది అది. తర్వాత ఇవన్నీ అయిపోయినాయి కదా, ఇవన్నీ మళ్ళీ వీడియో స్టార్టింగ్ కాడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి. ఇవి వీడియో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఒక షేరింగ్ సింబల్ ఉంది, ఇక్కడ షేరింగ్ కొట్టాలి. కొట్టిన తర్వాత ఎక్స్పోర్ట్ ఆడియో ఉంటుంది, ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ కనుక క్లిక్ చేస్తే ఇట్లా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇదంతా కంప్లీట్ అయిపోతుంది అనమాట. తర్వాత మనం వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవటమే. యూట్యూబ్లో కంటే యూట్యూబ్లో ఎవరికైనా కావాలంటే పంపించుకోవటం. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కనుక చేయండి. నేను అవకాశం ఉన్నంతవరకు మీకు కామెంట్స్కి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.